అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాప్తాడు నియోజకవర్గంలోని 3 మండలాలకు సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను దాదాపు 2,60,00,000కు సంబంధించి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఎస్పెషల్లీ పరిటాల సునీత చేతుల మీదుగా రైతులకు అందజేసినటువంటి నేపథ్యం. మరి ఏం చెప్తారు? పరిటాల సునీత గారు ఉన్నారు మనతో, వారి మాటలో వినే ప్రయత్నం. ఏంటి మేడం, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అనేది మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత భారీ ఎత్తున పంపిణీ చేయడం, దీన్ని ఎలా చూస్తారు? ఎలా చూస్తారంటే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటేనే రైతాంగం బాగుంటుందనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ పార్టీ ఈ పార్టీ అనేది కూడా అన్ని పార్టీలకి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే రైతులకు ఉపయోగపడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. మొన్నటి దినం దాదాపు నెల క్రితం కూడా కనగానపల్లి, చెన్నై, కొత్తపల్లి, రామగిరి మండలం రైతులకు కూడా దాదాపు 900 మంది రైతులు కూడా ఆడ డ్రిప్ పరికరాలు కూడా అందించడం, డ్రిప్ కానీ స్ప్రింక్లర్లు అన్నీ కూడా. అదేవిధంగా ఈరోజు నా 3 మండలాలంటే ఇటు రాప్తాడు, అనంతపురం రూరల్, ఆత్మకూరు ఈ 3 మండలాలకు సంబంధించిన 850 మంది అప్లై కూడా చేసుకున్నారు. వీళ్ళకి కూడా డ్రిప్ కానీ స్ప్రింక్లర్లు అన్నీ కూడా అందజేసింది కూడా జరిగింది. ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నది, మధ్య జరిగిన కొన్ని సంఘటనలను పరిటాల కుటుంబం కక్ష కట్టి చేస్తుంది అని చెప్పేసి వారు ఆరోపిస్తున్నటువంటి దీన్ని ఒక ఎమ్మెల్యేగా మీరు ఎలా చూస్తారు? వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి సిగ్గు లజ్జు ఉండాలని చెప్తాను. ఎందుకంటే ఒక ఆడమనిషి నేను మాట్లాడకూడదు, కానీ మాట్లాడాలి కొన్ని విషయాలు. వాళ్ళు మాట్లాడే దారుణంగా మాట్లాడే మాటలు కూడా కొన్ని మాకు రాకపోయినా అవి వాళ్ళు మాట్లాడే మాటలే నేర్పిస్తాయని కూడా అనుకోవచ్చు. పరిటాల సునీతమ్మ ఫ్యాక్షన్కి వ్యతిరేకంగా పోరాటం చేసామే పరిటాల కుటుంబం సునీతమ్మ అని కూడా చెప్పుకోవచ్చు. ఊరికి అనవసరంగా పిచ్చి మాటలు, అంటే ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత సునీతమ్మ మీద 3 సార్లు ఓడిపోయినాడు ఆయన. కనీసం ఒక్కసారి ఆయన ఈ నియోజకవర్గంలోకి మొహం కూడా చూపించకూడదు అలాంటి వ్యక్తులు. మళ్ళీ వచ్చి ఏందో పెద్ద పుడంగలాగా నేను అది చేస్తాను ఇది చేస్తాను. ఏందో మొన్న జరిగింది గొడవలైనాయి. వాళ్ళు వ్యక్తిగతంగా కారణాల వల్ల, వాళ్ళ గొడవల వల్ల వాళ్ళు కొట్టుకున్న తర్వాత పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరి మీద కూడా 307 కేసు పెట్టారు. వాళ్ళు అది అయిపోయింది. దాన్ని పట్టుకొని ఒక ఆయన ముందే వచ్చి అంత నోరేసుకొని ఒక ఆయన మాట్లాడడం, ఆయన్ని చూసుకొని ఈయనకి ఏదో విభేదాలు ఉన్నాయంట. నేను ఈ మధ్య టీవీలో దీనిలో యూట్యూబ్ ఛానల్లో నేను చూస్తూ ఉంటాను. నాకు కూడా అంత వాళ్ళ గురించి మేము అసలు నేను కాదు కదా, నా కార్యకర్తలు కూడా వాళ్ళ నోట్లో కూడా పెట్టుకోరు. వాళ్ళు ఆ విధంగా వాళ్ళు డిప్రెషన్లో ఉండి వాళ్ళిద్దరిని ఒకరికొకరు నాకు రాపుతాడు కావాలని వాళ్ళు కొట్లాడుకుంటూ దీన్ని తీసుకొని వచ్చి రాజకీయంగా రుద్దడం కరెక్ట్ కాదు. ఆయన వచ్చి మాట్లాడకపోతే, ఒక ఎంపీ మాజీ ఎంపీ వచ్చి మాట్లాడకపోతే ఈయన రాడు. ఈ చిన్న సైకో ఆయన కూడా వచ్చేవాడు కదా. ఆయన మాట్లాడని ఈయన వచ్చి మాట్లాడతాడు. నువ్వు మాట్లాడి ఏం మాట్లాడాలి, ఏం జరిగిందో విషయం చెప్పు. అంతేగాని పరిటాల సునీతమ్మ ఈ విధంగా చేసింది, పోలీసులు ఈ విధంగా తొత్తలుగా మారారు. పోలీసులు నీ ప్రభుత్వంలో నీకు తొత్తలుగా మారారు కాబట్టి నా ప్రభుత్వంలో నేను పోలీసులను అలా విధంగా మేము వాడుకోము. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కఠినంగా ఉంటారు. ఎవరు తప్ప చేసినా, మా తెలుగుదేశం వాళ్ళు చేసినా, ఎమ్మెల్యేలు చేసినా, మంత్రులు చేసినా, ఎవరు తప్పు చేసినా వాళ్ళ మెల్లు ఉంచండి అనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పోలీసులకు చెప్తారు. కానీ అనవసరంగా కేసులు పెట్టి లోపలేమని చెప్పరు. ఇవద్దు ఇద్దరి మీద కేసులు పెట్టారు. మరి నేను ఆ విధంగా పోలీసులు మేము వాడుకునే వాళ్ళ అంటే నా కార్యకర్తల మీద నేను ఎందుకు పెట్టిస్తానండి 307? వాళ్ళ మీద పెట్టండి, ఇంకా 10 మందిని బొక్కలో దొయ్యండి, నా వాళ్ళని వదలండి అని చెప్పేదాన్ని. నేను ఆ విధంగా చేయలే. ఫ్యాక్షన్ ఫుల్ స్టాప్ పెట్టాలని. ఫ్యాక్షన్ ఉంటే ఏ విధంగా నలిగిపోయినామనే విషయాలు మాకు తెలుసు కాబట్టి అలాంటివి వద్దు అనే ఫుల్ స్టాప్ పెట్టి అభివృద్ధి వైపు మేము మళ్ళీ రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి చేస్తాం. నీకు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఇచ్చారు, ఏం చేస్తారండి? నీకు 24 గంటల సేపు 15 సంవత్సరాల నుంచి పాడిన పాటే కానీ కొత్త పాట లేదు, కొత్త మాట లేదు. సునీతమ్మలో దోసుకున్నారు. సునీతమ్మలో నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు? సునీతమ్మ దోసుకుంది, సునీతమ్మ కుటుంబం ఇంతమందిని చంపించి ఒక్కరిని తేల్చావా? పరిటాల రవి ఇంతమందిని చంపారని ఒక్కరిని తేల్చావా? సునీతమ్మ కొడుకు చంపారని చెప్పారు, ఒక్కరిని తీసుకొచ్చావా? పలానాలు చంపారని ఒక కేసు నా మీద కట్టించావా? అనవసరంగా నోరుందని ఒక పరిటాల కుటుంబం పేరు వాడితేనే టీవీలో పేపర్లో వేస్తారు, యూట్యూబ్ ఛానళ్ళలో జనాలు చూస్తారని ఆలోచనతో పరిటాల కుటుంబం వాడుతున్నావు తప్ప నీకు తెలుసు ఎవరు ఏంటనేది. అనవసరంగా ఏదైనా మాట్లాడితే కూడా మేము కూడా ఊరికే ఉండేటట్లు లేమండి. మేము అభివృద్ధి వైపు చూస్తున్నాం. నా కార్యకర్తలు, నా లీడర్లు మేమందరూ అభివృద్ధి చేయాలా. దాదాపు ఇప్పటికే 30 కోట్ల దాకా మేము నిధులు తీసుకొని వచ్చి సీసీ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. ఎంతసేపు రూరల్ మండలం కూడా ఏప్రిల్ లాస్ట్కంతా నేను నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఆలోచనలు కూడా మాకు లేవు.
20 నా వాళ్ళు వచ్చినా నా కార్యకర్తలు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, వాళ్ళకి పెన్షన్ లేవు, వాళ్ళకి మా ఊరు రోడ్డు వేయాలా, మా ఊరికి నీళ్ళు కావాలా అనేదాన్నే కానీ వేరే ఆలోచనలు కూడా లేవు. కనీసం నువ్వు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే నీ సొంత ఊరికి నువ్వు రోడ్డు వేసుకోలేకపోయినావు. నీ సొంత ఊర్లోనే 40 లక్షల రూపాయల పని ఈరోజు నేను చేయించాం. డ్రైనేజ్ చేసాం, నీటి సమస్య కూడా నేను తీర్చాను, స్టేషన్ కూడా తెచ్చినాం ఈరోజు నీ ఊరికి. మనం అవన్నీ నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? నువ్వు మాట్లాడతావు పరిటాల కుటుంబం మీద. రండి ఛాలెంజ్ చేద్దాం. నేను కాదు, నా చిన్న కార్యకర్త వస్తాడు ఈరోజు. నువ్వు కూర్చుంటావా? నువ్వు సమాధానం చెప్పగలవా? అనవసరంగా పిచ్చి పిచ్చి కూతులు కూస్తే మాత్రం ఇంకా కూడా ఊరుకోలేం. ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, అభివృద్ధి వైపు నేను చూస్తున్నా. అభివృద్ధి వైపు లేకుండా నీ వైపు చూడమంటామని చెప్పండి, చూస్తాం. అది ఏం టైం పట్టదు చూడాలంటే. డిపార్ట్మెంట్ పోలీస్ సోదరులు కూడా ఒక్కటే గమనించి ఇలాంటి వాళ్ళు ఎవరైతే రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే వాళ్ళని కూడా బొక్కలో వేయమని ప్రత్యేకంగా పోలీస్ అధికారులకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా చాలా గ్రామాల్లో కొన్ని సంవత్సరాలుగా రోడ్లు లేని వాటిపై కూడా మీరు ప్రత్యేక దృష్టి పెట్టి ఆ గ్రామాలకు సైతం రోడ్లు వేస్తున్నారని చెప్పేసి దాదాపు కిలోమీటర్ల మేర మీరు శాంక్షన్ చేయించారని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలా జరుగుతుంది? అభివృద్ధి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అనంతపురం జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ నా నియోజకవర్గంలో మాత్రం భారీ ఎత్తున అభివృద్ధి కూడా జరుగుతుందండి. సీసీ రోడ్లు ఒక పక్క అయిపోయినాయి. తార్ రోడ్లు మేము గత ప్రభుత్వంలో 2017లో వచ్చిన వర్కులన్నీ ఆగిపోయినవి. అవన్నీ మళ్ళీ మేము తిరిగి అవి లాస్ అయినా పర్వాలేదు, 2017లో కదా అనేది మేము దీంట్లో 50 లక్షలు 2 కోట్లు 3 కోట్లు లాస్ అవుతుంది అనేది కూడా లేకోకుండా సీసీ రోడ్లు కూడా గ్రామాల్లో 28 కోట్ల రూపాయల దాకా సీసీ రోడ్లు కూడా వేసాం. కలెక్టర్ల చుట్టూ కూడా నేను మాజీ మంత్రి కదని నాకు యుగో కూడా లేదు. నా నియోజకవర్గం డెవలప్ జరగాలన్న ఆలోచనతోనే ప్రతి ఒక్క అధికారులకు చుట్టూ కూడా నేను తిరిగి నేను ఆ డబ్బులు కూడా నేను శాంక్షన్ చేయించుకొని నేను డెవలప్ కూడా చేస్తున్నాను. ఇవన్నీ కూడా చూసి ఓర్వలేక ఒక సైకో మాజీ ఎమ్మెల్యే ఈ విధంగా దుమ్మెత్తిపోయడం కూడా కరెక్ట్. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఓడిపోయినాక కనీసం ఈగులు చూపుకుంటున్నారంట. ఎవరు కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా పోలేదని భయపడి ఈ రకంగా అనవసరంగా గ్రూప్ రాజకీయాలు చేసి గ్రూప్ రెడీ చేసుకొని ఆయన దగ్గర రప్పించుకునే కోసమే ఈరోజు లేనిపోని మాటలన్నీ మాట్లాడుతున్నారనే విషయం నాకు కాదు, ప్రతి ఒక్కరు కోడై కూస్తున్నారనే విషయం కూడా ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాను. ఏదైనా డెవలప్ దాంట్లో నేను ముందుంటాం. ఈరోజు రూరల్ మండలంలో కానీ డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి. అధికారులను పిలిపించి మీటింగులు పెడుతున్నాం. సమ్మర్ వస్తుంది, నీళ్ళ సమస్య తీర్చాలని. ఇప్పుడు PABR నీళ్ళు వస్తున్నాయి, ఇంకా కొన్ని చెరువులకు నీళ్ళు రావాలా. జిల్లా కలెక్టర్తో మాట్లాడాం, ఇంకా 1 TMC నీళ్ళు ఇచ్చి కొన్ని చెరువులకు నీళ్ళు పోలేదు. కనీసం ఒక 50% నీళ్ళన్న ఇస్తే డ్రింకింగ్ వాటర్ సమస్య తగ్గుతుందని నేను అధికారులందరితో కూడా మాట్లాడింది కూడా జరిగింది. ఆ రకంగా ప్రతి ఒక్కటి టైం దొరికితే కూడా మేము ఆ విధంగా మాట్లాడతాం. ఆ విధంగా మేము డెవలప్ దాంట్లో ముందుకు పోతా అంటే ఇవి చూసి ఓర్వలేక అందరూ డెవలప్ గురించి మాట్లాడతారనే భయంతో రకరకాలుగా కూడా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. నీకు ఎంపీకి ఏదన్నా మాజీ ఎంపీకి ఏదన్నా ఉంటే మీరు పోట్లాడుకోండి. అనవసరంగా వైఎస్ఆర్ సోదరుల్ని వాళ్ళు కూడా గమనించండి. వాళ్ళ ఇద్దరి మధ్యలో మీరు నలిగిపోవద్దండి. మీరు రండి, మా దగ్గర ఏదైనా పని ఉంటే నా లీడర్ల దగ్గర కార్యకర్తలు మా దగ్గర కూడా రండి, మీకు కూడా మేము పనులు చేస్తాం. ఈరోజు DPలు కావాలన్నారు రైతులు. దాదాపు ఆత్మకూరు మండలానికే 100 ఇచ్చాం, ఇంకా 94 కావాలన్నారు. అవి కూడా నేను శాంక్షన్ చేపిస్తున్నా. అట్లా రాప్తా నియోజకవర్గంలో 6 మండలాల్లో DPలన్నీ ఆ 3 మండలాల్లో రేపు మన్నాడు పంపిణీ కూడా చేస్తాం. మేము ఆ రకంగా ఉన్నాం. ఇవన్నీ కూడా చూసి ఓర్వలేకే ఆయన బ్రదర్స్ తోపు కూడా మాట్లాడడం కరెక్ట్ కాదండి అని కూడా తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వరకు రెచ్చగొట్టి మాట్లాడావు, కార్యకర్తల మీద కేసులు పెట్టావు, కానీ ఇంకా అటువైపు చూడలేదు. చూడమంటే నువ్వు కూడా ఏమవుతావు? మీ కార్యకర్తలు ఎవరైతే మమ్మల్ని తిట్టారో, ఎవరైతే మమ్మల్ని బూతులు మాట్లాడినారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని మాట్లాడినారో వాళ్ళ పని కూడా చూడమంటే చూసేదానికి సిద్ధంగా ఉండాం బ్రదర్, చూసుకో సోదరా అని ఆయన కూడా హెచ్చరిస్తుంది. అంటే ఫైనల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. అనవసరంగా పరిటాల కుటుంబాన్ని మాట్లాడి కెళ్ళుకొద్దనే వార్నింగ్ ఇస్తున్నారు. తప్పకుండా అండి. అనవసరంగా పరిటాల కుటుంబానే కాదు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎవరినైనా సరే కెలకతే అక్కడ కూడా కెలకతామని కూడా చెప్తున్నాను.
మొత్తం మీద అయితే మాత్రం పరిటాల సునీత చెప్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ ఎన్నడూ లేని విధంగా ఏంటంటే గతంలో రైతులను విస్మరించినటువంటి ప్రభుత్వం డ్రిప్ పరికరాలను ఏమాత్రం ఇవ్వకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం దాదాపు 3 మండలాలకి సంబంధించి 2,60,00,000 డ్రిప్ పరికరాలు పంపిణీ చేసినటువంటి నేపథ్యం. అయితే మరొక వైపు ప్రతి అంశాన్ని ఏదైతే చిన్న చిన్న గొడవలను సైతం పరిటాల కుటుంబానికి ఆపాదించడం ప్రతిపక్ష నాయకులకు తగదు అని చెప్పేసి పరిటాల సునీత చెప్తున్నటువంటి నేపథ్యంలో మేము ఓన్లీ ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి మీదే దృష్టి పెట్టాం కాబట్టి మేము ఎవరి వైపు చూడట్లేదు కాబట్టి మీరు మీ వైపు చూసేటట్టు మీరు చేసుకోవద్దు, ముఖ్యంగా మా దృష్టి అంతా మాత్రం అభివృద్ధి మీదే ఉంది అని పరిటాల సునీత చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు RTV అనంతపురం జిల్లా.